ఉంది, అసలు రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా చూసాం కాబట్టి సరే ఆయన ఉద్దేశం ఏంటి అనేది మీరు చెప్పాలి. ఆయన ఏం మాట్లాడారు అనేది మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఆయన ఏ ఉద్దేశంతో సబితా ఇంద్రారెడ్డి గారినో లేకపోతే పక్కనున్న సునీత లక్ష్మారెడ్డి గారినో లేకపోతే అక్కలు అన్నారు. ఆయన అయితే పేర్లు ఎక్కడ తీసుకోలేదు కాబట్టి నీ వెనుకున్న అక్కల్ని నమ్మొద్దు అంటూ కేటీఆర్కి చెప్పిన దాని వెనుక ఆంతర్యం ఏంటి, అంటే ఎవరిని ఉద్దేశించన్నారు, ఎందుకు అనాల్సి వచ్చింది అని. అంటే ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడిన విధానంలో కూడా ఎవరు పేరు తీయలేదు. ఇంకోటి ఏంటంటే రాజకీయ పరంగా మాత్రమే మాట్లాడినరు, అంతేగాని ఒక మహిళలు అని చెప్పేసో ఇంకో విధంగానో ఇంకో లింగ వివక్షతతోనో మాత్రమే ఎక్కడ మాట్లాడలేదు. ఆ మాట్లాడే అవకాశం కూడా రానియలే. కానీ దాన్ని కావాలని చెప్పేసి దాన్ని హైప్ క్రియేట్ చేసి దాన్ని ఏదోగా మాట్లాడాలి, ఏదో అనాలి అని చెప్పేసి, అంటే ఇప్పుడు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళే కొద్దిగా రియాక్ట్ అవుతుంటారు కాబట్టి వెంటనే రియాక్ట్ అయిపోయి సబితమ్మ గారు ఆ విధంగా మాట్లాడడం కూడా నిజంగానే బాధ అనిపించింది. ఎందుకు అంటే భట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడినారు. అప్పుడు భట్టి విక్రమార్క గారు కూడా వాళ్ళు సమాధానం ఇచ్చారు దానికి సంబంధించి. సో ప్రతి అంశాన్ని కూడా అక్కడ క్లీన్గా చూస్తుంటే అంశాన్ని డైవర్షన్ చేయడం కోసం కావాలని చెప్పి ఏదో ఒక అభూతంగా దాన్ని క్రియేట్ చేసి దాన్ని ఏదో పెద్ద చేసి ఏదో డ్రామా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అది బ్యాక్ ఎండ్ నుండి సబితక్కని ఎందుకు మిస్లీడింగ్ చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో అనేది ఇవాళ పార్టీ చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పేర్లు తీయకపోయినప్పటికీ నీ వెనుకున్న అక్కల్ని అనేది అయితే ఆయన మాట్లాడారు. బట్ అది మహిళల్ని అవమానిస్తూ మాట్లాడారు అనేది ఒకటైతే, రెండు వెనుకున్నది వాళ్ళిద్దరే ఉన్నారు ఆబ్వియస్లీ. అక్కడ అవమానించిన పదం ఏముంది, అక్కడ అవమానించిన పదం ఏం లేదు. ఇప్పుడు శాసనసభలో సభ్యులు ఉన్నారు అక్కడ, ఆ సభ్యులను సభ్యులుగానే చెప్పిండ్రు అంతే. అదే ఆ సభ్యులని మాత్రమే మాట్లాడారు, మెంబర్స్ గురించి మాట్లాడిండ్రు. ఆ మెంబర్స్ గురించే మాట్లాడారు కాబట్టి మెంబర్స్గానే ఇది యాక్సెప్ట్ చేయాలి, కానీ పర్సనల్గా చెప్పలేదు ఆ విషయాన్ని. సో దాన్ని వాళ్ళు పర్సనల్గా తీసుకొని మాట్లాడడం అనేది అది సబబు కాదు. అది ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు అసెంబ్లీని, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు ఏంది అని చెప్పే విషయంలో. ఈరోజు సబితమ్మ గారిని అట్లా సంబోధిస్తేనే అంత బాధ అనిపిస్తే, నిన్న ఒక ఆదివాసీ గిరిజన మహిళ అయినటువంటి ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రిని ఈరోజు అట్లాంటి మహిళని సీతక్క గారిని కించపరుస్తూ కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు మళ్ళీ మీరు అంతా ఎటుపోయినరు? అదే పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ని, ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరురాలని అసలు ఉచ్చరించరాని పదాలతోన మాట్లాడినప్పుడు మళ్ళీ ఏడిపోయారు. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు, మీ పక్కలో ఉన్న ఎమ్మెల్యే గారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఆ రోజు ఏమైంది? ఆ రోజు కనపడలేదా? ఈరోజు మేము మహిళలము, మమ్మల్ని అవమానిస్తున్నారు అని అంటే, ఇక్కడ మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మిమ్మల్ని ఒక మహిళనో ఇంకేదో అని కాదు, ఇక్కడ మీరు ఒక శాసనసభకు రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక బాధ్యతగా మీరు పనిచేస్తారు, మా తరఫున ఒక ప్రతినిధిగా ఉంటారు అని చెప్పేసి మిమ్మల్ని అక్కడికి ప్రతినిధిగా పంపించిండ్రు. అక్కడ పంపించినప్పుడు మీరు ఒక మీరు మెంబర్గా ఈ శాసనసభని గౌరవిస్తూ గౌరవంగా ఉండేటువంటి విషయాలని మనం గౌరవించుకుంటూ మాట్లాడుకోవాలి. రైట్, మీరు అనేది కరెక్టే అనుకుంటారు. సరే, లింగ వివక్ష లేదు, ఓన్లీ ప్రతినిధిగా పంపిస్తారు కాబట్టి మెంబర్గా ఉంటారు, ఆ మెంబర్ని అన్నదే అన్నారు అని. కానీ అక్కడ కూడా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అదే పర్సనల్గా తీసుకొని వీళ్ళే మాట్లాడుకోవడము, దాంతో ఏంటంటే అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు ఏముండే, ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఉండే, దానిపైన పదే వీళ్ళు చెప్తున్నా కూడా అక్కడిని నిలబడి దాన్ని కావాలని తాస్పారం చేసి ఏంటంటే ఈరోజు రోజు ఒక డ్రామా డైలీ. ఇప్పుడు మొన్న 2వ విడత రుణమాఫీకి రోజు మార్నింగే డిస్కషన్ అయింది, డ్రామా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. అట్లాగా కృష్ణమోహన్ రెడ్డిని పిలవాలి, తెల్లం వెంకట్రావుని పిలవాలి, ఇంకెవరిని పిలవాలి అని చెప్పి ఆల్రెడీ ప్లాన్డ్గా ప్లాన్ చేసుకొని ఏదో ఒక నాటకీయ పరిణామాల మధ్య ఆయన అక్కడ పిలుచుకొని అక్కడ ఒక ఫోటో దిగిండ్రు. ఆ ఫోటో దిగి దాన్ని సర్క్యులేట్ చేసినారు. అంటే సోషల్ మీడియాకు ముందే అలర్ట్ చేసేసిండ్రు, ముందే బిఫోర్ మార్నింగే 8 o'clock అలర్ట్ చేసేసిండ్రు, ఈరోజు ఒక సెన్సేషనల్ చేద్దామని చెప్పేసి. అంటే ప్రజలకు ఇక్కడ జరుగుతున్నటువంటి మంచిని చూపించడానికి పోతుంటే దాన్ని కావాలని ఇప్పుడు నెగిటివ్ బాగా స్ప్రెడ్ అవుతుంది మార్కెట్లో ఎప్పుడైనా కూడా. సో ఇట్లాంటి సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇట్లాంటివి చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆదివాసీ మహిళ మాట్లాడుతుంటే ఇంకా పొన్నం ప్రభాకర్ దగ్గరికి రామగుండం ఎమ్మెల్యే గారు వచ్చి ఏదో షోలో చెప్తున్నారు. ఆ చెప్తున్న క్రమంలో దాన్ని ఒక అసలు అసభ్యకరంగా, అంటే ఒక మహిళ మాట్లాడుతుంటే ఒక అసభ్యకరంగా మీమ్స్ చేసి
దాన్ని ప్లే చేసి సోషల్ మీడియాలో ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసిండ్రు అని అంటే అసలు మీరు ఏ విధంగా మహిళలను గౌరవిస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక స్వయంగా చెప్పిండ్రు అసెంబ్లీలో చూపించరానిటువంటి వీడియో అది చూపించలేదు అందుకే. కానీ మీకు నిజంగా అసలు చెప్పరాని పదాలు మనం కూడా మాట్లాడుకోవద్దు, ఇట్లాంటి ఫోరంలో కూడా మాట్లాడుకోవద్దు. అంత నీచంగా చూపించాల్సిన అవసరం ఏముంది? మన తల్లిలా భావించాలి కదా. సో రామ్మూర్తి గారు, నిన్న జరిగిన విషయం గురించి నిన్న చూసాము, ఆల్రెడీ ఇప్పుడు కూడా మనం ప్లే చేశాం కాబట్టి ఏం జరిగింది, ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అన్నారు, సరే సబితాఇంద్రారెడ్డి గారు కొంత ఆవేదన వ్యక్తం చేశారు అండ్ ఆడబిడ్డలు అవమానించారు అనేది కూడా బీఆర్ఎస్ నాయకుల ప్రధాన అంశం. అందుకు తగ్గట్టుగానే ఇవాళ కూడా నిరసనల కార్యక్రమాలు కూడా చేశారు. కాబట్టి ఒకటి ఇప్పటివరకు రవి గారు